కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం యాకమూరులో ఘోరం జరిగింది. అర్ధరాత్రి పశువులు చావిడికి దుండగులు నిప్పు పెట్టినట్టుగా తెలుస్తోంది. ఘటనలో 8 గొర్రెలు 4 గేదెలు సజీవ దహనమయ్యాయి. మంటల్లో మరికొన్ని గేదెలు తీవ్రంగా గాయపడ్డాయి. పశువులను కాపాడేందుకు వెళ్లిన యజమానికి గాయాలయ్యాయి. సుమారు 10 లక్షల మేర ఆస్తి నష్టం జరిగిందని బాధితులు లబోదిబోమంటున్నారు. నా గొడ్డుని రైతులు 1:30 తర్వాత నిప్పు పెట్టేసి సావిటిని 30 శాల్తీలు ఉన్నాయి లోపల. నాకు వేరే పక్క ఇంటి అతను వచ్చి కాకేసి తలుపు కొడితే నేను లెగిసేది కొడలతో కోయిపోయేటప్పుడు నేను గాయమైపోయి కాలిపోయాను. 30 శాల్తీల్లో మొత్తం 4-3 బతుకుండే అవి కూడా పనికిరావు. మొత్తం నా గొడ్డు అన్నీ మావి 30 శాల్తీలు అండి. చిన్నవి పెద్దవి దోళ్ళు కానీ గేదెలు కానీ మేకలు కానీ గొర్రెలు కానీ ఏవైనా కానీ 30 శాల్తీలు అండి. నా నష్టాలను నా నా కొంప ముంచేశారండి. దేవుడు ఎట్టు చూస్తాడు వాడికి ఏం తెలియదు నాకు. నేను ఎవరికి హామీ చేయను. నా మేత ఎగిరే వరకు ఇస్తాను కానీ నేను ఎప్పుడు కూడా ఒక మేత కూడా కోయటం ఎరగను. మేము ఒక జీవంగా ఒక ఇదిగా మా రైతుగా బిడ్డగా బతుకుతున్నాను. మా పుట్టుక నుంచే మేము వ్యవసాయదారులము, వ్యవసాయంగా బతుకుతున్నాము. నాకు ఈ ఘోరం జరిగిపోయింది. ఈ ఘోరానికి బాధ్యుడు ఎవడో వాడికి శిక్షించాలని ప్రభుత్వం ద్వారాగా కానీ పెద్దల ద్వారాగా కానీ నేను కోరుకుని